నేను ఇంతకుముందు ఒక ఇంట్రడక్షన్ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వీడియో ఒకటి చూపించా. తరువాత తిరుపతిలో నిన్న జరిగినటువంటి దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాపులకు సంబంధించినటువంటి వీడియోలు చూపించా. అంటే మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాము ఈ రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాం, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాపులు, ఈ బరి తెగింపులు ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక కుట్రలు కూడా ఉన్నాయి. అంటే కోరం వైఎస్ఆర్సీపీకి సంఖ్యాబలం ఉన్న చోట కోరం లేదని ఆ రకంగా వాయిదా, సంఖ్యాబలం ఉన్న చోట కూడా ఏదో ఒక రకంగా కోరం లేదని చెప్పి వాయిదా వేసే కుట్రలు. ఇది మొత్తం రాష్ట్రం మొత్తం కనిపించిన దృశ్యాలు. ఎగ్జాంపుల్గా ఒక్క తిరుపతిని మాత్రమే చూపించారు, ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం అటువైపు చూస్తుంది కాబట్టి. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ప్రజాస్వామ్యాన్ని వితంతువు చేయడం అంటే ఈరోజు నిన్న జరిగిన దుర్ఘటనల్ని మనం ప్రజలకి చెప్పాలి. ఎలా చేశారంటే, ఆడపిల్లల గాజులు విరగ్గొట్టి, అంటే వాళ్ళకి కౌన్సిలర్లుగా అర్హత ఉండి వాళ్ళు ఓటేయడానికి వెళ్తున్న వాళ్ళని ఎదురిస్తూ నిరోధిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ చేయవలసిన దగ్గర ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే, ఎందుకంటే అనువు రాని చోట అధికులు మనరాదు అన్నది మనం విన్నది. కానీ అర్హత లేని దగ్గర కూడా అర్హులని ఎలా అనిపించుకోవాలన్న దానికి ఈ దౌర్జన్యకాండే నిదర్శనం. ఎందుకంటే అనర్హత అంటే అర్హత లేని దగ్గర నా దగ్గర మీకు చెప్పాలంటే సార్, తిరుపతి తీసుకుంటే 48 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు, టీడీపీ 1. ఏలూరు నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీకి 47, టీడీపీకి 3, వైఎస్ఆర్సీపీకి 54, 0 ఎక్కడ నెల్లూరు. హిందూపూర్లో 29 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 6, బీజేపీ 1, ఇతరులు 2. అలాగే పాలకొండ నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ 17, టీడీపీ 3. తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ 30, టీడీపీ 0. పిడుగురాళ్ళు మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ 33, టీడీపీ 0. నూజివీడు 25, వైఎస్ఆర్సీపీ, టీడీపీ 7. బుచ్చిరెడ్డిపాలెంలో 18 వైఎస్ఆర్సీపీ ఉంటే 2 టీడీపీ. నందిగామ మున్సిపాలిటీలో 13 వైఎస్ఆర్సీపీ ఉంటే 6 టీడీపీ, జనసేన 1. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందని దానికి మీకు ఉదాహరణ ఏంటంటే, మీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేస్తున్నాం, మాకు చేతన అవ్వట్లేదని చెప్పారు. అంటే ఎలక్షన్ ఎదుర్కోవడానికి వీళ్ళకి ఈ విధమైన పందాలు ఉన్నాయి వాళ్ళకి. లేకపోతే అక్కడక్కడ గెలిచిన 6, 3, 2 ఒకరు ఎలా గెలుస్తారండి? అంటే ఎలక్షన్ నామినేషన్లు వేయలేదని చెప్పారు సార్. నామినేషన్లు వేయకపోతే వీళ్ళంతా ఎలా గెలిచారు? అదే చెప్తున్నాను, నామినేషన్లు వేయలేదన్న తర్వాత ఆ రోజు ఎలక్షన్ వేయనివ్వలేదని అపవాదు. అదంతా అయిన తర్వాత మీరు ఇందాక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వినిపించారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ది కూడా క్లిప్పింగ్ ఉంటే వినిపించండి. ఎలక్షన్ కమిషనర్ సుహృద్భావ వాతావరణంలో అసలు ఏ విధమైన అంబిగ్యూటీస్ లేకుండా బ్రహ్మాండంగా జరిగిన ఎలక్షన్ అభివర్ణించాడు. కాస్త అడవిడి చేసాడు పార్కాయిత్తవన్నీ కుల సమీకరణల్లో. ఓవరాల్గా ఎలక్షన్ బ్రహ్మాండంగా జరిగిందని ఇచ్చిన సర్టిఫికెట్లే. మీకు ఇంకోటి చెప్తున్నా, ఎప్పుడైతే అధినాయకుడు అక్కడ నిలబడ్డాడో, బొత్స సత్యనారాయణ గారు ఎలక్షన్ చూసారా, తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఇదే అడవడి. ఇప్పుడు ఇదే ఎలక్షన్లో మీరు ఇందాక చెప్పారు చూడండి, కోరం అన్న నాన్ కోరం మన దగ్గర మనం బుల్డోస్ చేయగలమా లేకపోతే బలం నిరూపించుకోగలమా అన్న దగ్గర తిరుపతిలో అభినయ్ రెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి మొన్న ఎలక్షన్ ఓడిపోయాడు. అతను కుర్రాడు పోలీస్ స్టేషన్లో బంధించారండి కార్పొరేటర్ని. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెనక్కి తీసుకుని వచ్చారు. బస్సుల్లో వాళ్ళని కిందనేసుకుంటూ మీరు ఇంకా చాలా శాంతమూర్తిలో చెప్పారు. ఇదే పకోడీ ఆ ఛానల్కి దొరుకుంటే ఈ పాటికి వాళ్ళు మిఠాయి పట్లం చిటారకొమ్మని పెట్టేసి అందరు ఈ పాటికి. ఎందుకంటే వీళ్ళు తిరిగి వాళ్ళని తంతుంటే భయభ్రాంతులకు గురై వాళ్ళ పవన్ కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆద్యంతో వాళ్ళు ఏడుస్తూ చెప్పుకుంది ఏంటి తెలుసా సార్, మాకు చచ్చిపోవాలని ఉంది సార్, బికాజ్ వీఆర్ టోటలీ హెల్ప్లెస్. ఎందుకంటే అసలు అర్హతే లేదండి వాళ్ళకి. ఏ ప్రాస్పెక్ట్లో వాళ్ళు నిలబడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. వైస్ చైర్మన్లుగా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో చిన్న పదవి కోసం వాళ్ళు చూడండి, ఆయన పట్టుకుని ఎలా ఏడుస్తున్నారు చూడండి. నిజంగా అంతరాత్మ ఘోషకి వాళ్ళు ఖచ్చితంగా ఆయన చూడండి, ఆయన అంత బ్రహ్మాండంగా పదే మంది గాంధీ అన్నట్టుగా ఆయన ఓదరుస్తున్నాడు. అంటే నేను అంటుందంటే ఎఫర్ట్స్ అన్నవి ఇప్పుడు నిజంగా తిరుగుబాటు ధోరణి అన్నది మనం కూడా ప్రదర్శించాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ తిరగబడాలంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ప్రజా బడబాగ్నిని నిజంగా మీరు రాజ్యంతో నేను గమనించగలిగితేనండి, తండోపతండాలుగా తరలితున్న శ్రేణుల్ని పోలీసులు నిరోధిస్తుంటే ఆడపిల్లలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఒక ఆడవిడ మాట్లాడిన వీడియో వినండి సార్. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా? మీరుండి కూడా మమ్మల్ని భక్షకుల్లా నిర్బంధిస్తుంటే ఏం చేయాలని ప్రశ్నిస్తుంది ఆవిడ. వీళ్ళని ఈ విధంగా బుల్డోస్ చేసుకుంటూ ఉండి పోలీస్ స్టేషన్లోనే నిర్బంధాలకు గురి చేస్తూ కౌన్సిలర్కి భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే ఓటు వేసుకునే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వకుండా ప్రజాస్వామ్యంలో క్యాంపు రాజకీయాలు చూసాం సార్. క్యాంపుల్లోకి వెళ్ళి తన్నారు కార్యక్రమాలకు ఇది ఎక్కడ ఓడి దొరకండి. అంటే అధికార మదంతో, అధికార దర్పంతో అధికారం చెలాయించడానికి, అధికారం కోసం ఎంత దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తారా? మరి దీనికి ప్రజాస్వామ్యాన్ని పేరు పెడితే నాకు తెలియకడుతుంది సార్, ఈ ఎలక్షన్ కమిషన్ గుడ్డుగురానికి ఫలితం అవుతుందా సార్?
వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారండి? అసలు నాకు ఏదో మౌనముని వ్రతాలు గౌతమ్ బుద్ధుడి వ్రతాలు పెట్టుకుని ఏమైనా కూర్చున్నారా? అరే మీకు అసలు డెకోరమే లేదు అసలు. ఆన్ వాట్ బేసిస్ అండ్ వాట్ కెపాసిటీ యువర్ పీపుల్ ఆర్ రైజింగ్ యువర్ వాయిస్? ఇంత ఈ హ్యుమానిటీ గ్రౌండ్స్ని కూడా పరిరక్షించుకుంటే ఇలా చెదగొట్టేస్తుంటే మనుషుల్ని ఎక్కడిది? ఆ బస్సు ఎరగొట్టిన దాంట్లో ఎవరైతే ఎరగొట్టాడో అతని రక్తం అండి లోపల ఉన్న కార్పొరేటర్ల మొహం మీద పడిందంట, వాళ్ళ మీద. అంటే వాళ్ళు ఎంతకి తెగిస్తున్నారు చూడండి, వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఇది ఎక్కడ దరిద్రం అండి. సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవడానికి వెళుతున్నారు, టీడీపీ జనసేన గుండాలు దాడి చేయడం ఏంటి, బస్సును ఆపడం ఏంటి, పోలీసులు ఏం చేస్తున్నారు, ఆ బస్సు పైన దాడి చేయడం ఏంటి, బలవంతంగా కిడ్నాప్ చేసి 8 మందిని తీసుకెళ్లిపోవడం ఏంటి? పోలీసులు ఏం చేస్తారంటే సార్ మంది మార్బలంతో వాళ్ళ దర్పాన్ని ప్రదర్శిస్తున్న దగ్గర ఎవరు ఏం చేయలేరు సార్. ఇప్పుడు గతంలో చూడండి మీరు తపేలా ఛానల్ త్రూగా మనకి చెప్పేది ఏంటి, అసలు నామినేషన్ ఇవ్వకుండా అడ్డేశారు ఇవన్నీ అన్నప్పుడు 6 3 ఎలా గెలిచారు? దీని మీద ప్రశ్నించట్లేదు. ఇంత సేమ్ సినారియో మీరు ఒకటి గమనించగలిగితే ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడానికి ముందు వచ్చారో దాని జరుగుతున్న పరిణామాలను కాస్త మీరు గమనించుకోగలిగితే ఎప్పుడైతే వాళ్ళు దీన్ని ఒక ఎలాంటి క్రియేట్ చేశారంటేనండి సమ్ సెట్ ఆఫ్ పీపుల్ దీనికి ఓట్ వేయడానికి ఎవరైతే ఉన్నారో కొంచెం పల్చగా ఉన్న వాళ్ళని ఈ పాట ఉన్న వాళ్ళని కొడితే చాలు అనుకున్నారు. మీరు ఆ వీడియో క్లిప్పింగ్లు చూపిస్తే సార్ నిజంగా వాళ్ళు నేను ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇస్తే నేను ఒక్క వీడియో చూపిస్తా చూడండి. సింపుల్ మీరు చూపించినటువంటి వీడియో ఒకసారి ఆ వీడియోలో అదేంటి ఆ నలుగురు ఒకే లొకేషన్ లో ఉన్నారు. అందులో మీరు గమనించవలసిన మర్మం ఏంటంటే బస్సు దగ్గర జరిగిన గలాబాకి భయభ్రాంతులకు గురే వెళ్ళిపోయారు. అంటే ప్రొటెక్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళే చెప్తున్నారు కదా మేము సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాము. వాళ్ళు పరిరక్షించుకునే కార్యక్రమాలు అంటే వాళ్ళు భయభ్రాంతులకు ఏ స్థాయిలో గురి చేశారో గమనించుకోమంటారు. రైట్, ఇక్కడ కిడ్నాప్ చేశారు వీళ్ళని, వారితో ఆ వీడియో రిలీజ్ చేయించారు. ఎందుకంటే వాళ్ళు ఏమైపోయారు అనేది పోలీసులకు చెప్పాలి కదా, కాబట్టి వాళ్ళతో ఒక వీడియో రిలీజ్ చేయించారు. ఆ నలుగురు వీడియోలో చూడండి ఒకసారి. నాకు బాగా కనిపిస్తున్న నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఆ నలుగురు వీడియోలు ప్లీజ్ మీరు చూపించండి, అది తీసేయండి. ఆ నలుగురు వీడియోలు చూపించండి, చూడండి. అందులో ఆ రూఫ్ చూడండి ఒకసారి, నలుగురికి ఒకటే ఉంది. నలుగురికి ఆ రూఫ్ చూడండి. నలుగురు చూడండి ఒకే చోట్ల ఉన్నారు.